హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. డియర్ ఫాలోవర్స్, మనం 8వ తరగతి తెలుగు కంటెంట్ ర్యాపిడ్ రివిజన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం 9వ తరగతి తెలుగు కంటెంట్లోకి వచ్చాం. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి మనం ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇంతకు ముందు వీడియోలో మనం 50 బిట్స్ని కవర్ చేయడం జరిగింది. ఇది 2వ వీడియో. 9వ తరగతి తెలుగు కంటెంట్ ర్యాపిడ్ రివిజన్లో ఇది 2వ వీడియో. డియర్ ఫాలోవర్స్, నేను అడిగినందుకు మీ నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎక్కువ మంది లైక్స్ ఇస్తున్నారు, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేస్తున్నారు. చక్కగా మంచి సపోర్ట్గా మీరు నిలుస్తున్నారు. అయితే ఫాలోవర్స్ అందరి నుంచి కూడా మనం సపోర్ట్ అనేది ఆశించడం మూర్ఖత్వం అవుతుంది. అందరూ కూడా సపోర్ట్ ఇవ్వరు, కానీ ఇస్తున్న వారు చక్కగా ఇస్తున్నారు. సరే, ఈ మాత్రం సపోర్ట్ మనకి లభిస్తే చాలండి. ఇకపోతే మనం ఇంకా ఆలస్యం చేయొద్దు. టైం అనేది ఎక్కువ లేదు. మన రివిజన్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క టైంని మరియు నా యొక్క టైంని, ఇరువురికి కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ టైంని కూడా మనం కిల్ చేయకుండా చక్కగా మనం లైన్ టు లైన్ కంటెంట్నే మనం రివిజన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయొద్దు, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు వీడియో చూడండి. చక్కగా మంచి బిట్స్ని మీ ముందుకి ఫ్రేమ్ చేసి తీసుకువచ్చాను. ఈ బిట్స్ మీకు డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో ఉపయోగపడతాయి అని భావిస్తున్నాను. ఇంకా మనం ముందుకి వెళ్ళిపోదాం. హలో అండి, మనం 9వ తరగతి తెలుగు పరిమళం 9 నుంచి ర్యాపిడ్ రివిజన్ 250 బిట్స్లో భాగంగా ఇదివరకు 50 బిట్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మీరు చూస్తున్న స్క్రీన్ మీద డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ టీజీటీ తెలుగు అభ్యర్థులకి మరియు ఎస్జిటి అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ని ఫ్రేమ్ చేసి తీసుకువచ్చాను. సరే, ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇంతకు ముందు వీడియోలో మనం పూర్తి చేసుకున్నాం. ఈ కంటెంట్ మొత్తం కూడా లేటెస్ట్ వీడియోలో పూర్తి చేసుకున్నాం. దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు 51వ బిట్ నుంచి మనం ప్రారంభించేద్దాం. 51వ బిట్ అండి, బిట్ నెంబర్ 51. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుదనానికి నారాయణ కవచము అన్నవారు కింది వారిలో ఎవరు? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. శ్రీపాద వారి వచనము ఎవరిదండి? శ్రీపాద వారి వచనము తెలుగువారికి మరియు తెలుగుతనానికి నారాయణ కవచము అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్ డిఎస్సి ఎగ్జామ్లో మనకి ఎదురైంది. కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు చెప్పేస్తున్నా, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 1 మల్లాది రామకృష్ణ శాస్త్రి సరైనటువంటి జవాబు. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని పలికిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. 52వ బిట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 52. ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను కలబోసి మరియు అభిప్రాయములను కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియ కింది వాటిలో ఏది? జవాబు వెరీ సింపుల్ అండి, మీకు తెలిసే ఉంటుంది. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా, స్పీడ్గా కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 1 ఆత్మకథ సరైనటువంటి జవాబు. ఒక వ్యక్తి తన జీవిత అనుభవాలను అభిప్రాయములను కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియని ఆత్మకథ అని చెప్పి పేర్కొంటారు. 53వ బిట్ చూడండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదువు కోసం వెళ్ళిన మొట్టమొదటి పొరుగురు క్రింది వాటిలో ఏది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తాను చదువు కోసం వెళ్ళిన మొట్టమొదటి పొరుగురు క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి స్పీడ్గా. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1 వల్లూరు సరైనటువంటి జవాబు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చదువు కోసం వెళ్ళిన మొట్టమొదటి పొరుగురు వల్లూరు సరైనటువంటి జవాబు. 54వ బిట్టు. 54వ బిట్టు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వడ్ల గింజలు అన్న రచన చేశారు. వడ్ల గింజలు అన్న రచన శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారిది. ఇదొక బిట్టు. ఇందులో ఈ 54 బిట్లో 2 బిట్లు ఉన్నాయి. ఇందులో ఒకే బిట్లో 2 ఉన్నాయి. వడ్ల గింజలు అన్న రచన ఎవరిది అని బిట్టు వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. మరి రెండవ బిట్టు ఇప్పుడు మనం చూసుకున్నాం. శ్రీపాద వారి వడ్ల గింజలు అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? కథా సాహిత్య ప్రక్రియకి చెందుతుందా? నాటకం అనే సాహిత్య ప్రక్రియకి చెందుతుందా? నవల అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుందా? కావ్యం అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుందా? జవాబు నేను చెప్పేలోపు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. శ్రీపాద వారి వడ్ల గింజలు అనేది కథా సాహిత్యానికి చెందుతుంది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్ల గింజలు అన్న రచన కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోండి. 55వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆత్మకథ. ఆత్మకథ ఏ పురుష కథనంలో ఉంటుంది? ఆత్మకథ అనేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏ పురుష కథనంలో ఉంటుంది? ప్రథమ పురుషులో ఉంటుందా? ఉత్తమ పురుషులో ఉంటుందా? మధ్యమ పురుషులో ఉంటుందా? తృతీయ పురుషులో ఉంటుందా? మీకు జవాబు తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. ఇది ఒక మాక్ టెస్ట్ అని చెప్పి భావించి మాక్ టెస్ట్ అని చెప్పి అనుకోండి. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇస్తూ ఉండండి. జవాబు ఆప్షన్ 2 ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది సరైనటువంటి జవాబు. ఆత్మకథ అనేది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. 56వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. 56వ బిట్టు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ క్రింది వాటిలో ఏది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక ఆత్మకథను రాసుకున్నారు. మరి ఇంతకీ శ్రీపాద వారు రాసుకున్న ఆత్మకథ ఏది అన్నది బిట్టు. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. మరి జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. జవాబు చెప్పేస్తున్న. ఆప్షన్ 3 అనుభవాలు మరియు జ్ఞాపకాలు సరైనటువంటి జవాబు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ, అనుభవాలు, జ్ఞాపకాలు. బిట్టు ఎలా రావచ్చు? ఇదే బిట్టు రివర్స్లో కూడా రావచ్చు. అనుభవాలు, జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథ అని బిట్టు వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 57వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 57వ బిట్టు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మస్థలం క్రింది వాటిలో ఏది? మీరు ఒక విషయం గమనించవచ్చండి. ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా 8వ తరగతి అవ్వచ్చు, 9వ తరగతి అవ్వచ్చు, ఈ ప్రశ్నలు అన్నీ కూడా అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణచే ముద్రింపబడినటువంటి తెలుగు వాచకముల నుంచే ఇస్తున్నాను తప్పించి తెలుగు వాచకముల నుంచి బయటికి పోయి నేను అడగట్లేదు. మొత్తం ఏ బిట్టు మీకు నేను ఫ్రేమ్ చేసి ఇస్తున్నా అవి తెలుగు వాచకముల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ వారి పుస్తకాల నుంచి అన్న విషయమే మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ బిట్ అవని టెక్స్ట్ బుక్ దాటి నేను బయటికి వెళ్ళట్లేదు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ చెప్పేస్తున్నా.
జవాబు ఆప్షన్ 4 తూర్పుగోదావరి జిల్లాలోని పొలమూరు సరైనటువంటి జవాబు. 58వ బిట్టు చూడండి, బిట్ నంబర్ 58. 58వ బిట్టు ఇక్కడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీపాద వారి రచనలే. అయితే ఆయా రచనలు వాటి సాహిత్య ప్రక్రియలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో తప్పుగా ఉన్నటువంటి అంశం ఒకటి ఉంది, అది ఏదో గుర్తించండి. ఇందులో తప్పుగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించండి. మీకు సమయం కావాలనుకుంటే వీడియో పాజ్ చేసి ఒక పేపర్ మీద ట్రై చేయండి. జవాబు చెప్పేస్తున్నా, నేను జవాబు చెప్పినలోన మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. శ్రీపాద వారి రచనల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. జవాబు ఇచ్చేస్తున్నా. చూడండి, ఆప్షన్ 4 ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. పుల్లంపేట జరీచీర, మార్గదర్శి ఈ రెండు కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి కథలు. ఈ రెండు కథలు అంటే కీలెరిగిన వాత, గులాబీ అత్తరు, వీటితో పాటు పుల్లంపేట జరీచీర, మార్గదర్శి ఇవన్నీ కూడా కథలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు. కాబట్టి మరి ఆప్షన్ 4 యాకాంకికలు అన్న విషయం తప్పు. ఇక మిగిలిన విషయాలు శ్రీపాద వారి నవలలు మిథున రాగం, శ్మశాన వాటిక అనేవి శ్రీపాద వారి నవలలు. శ్మశాన వాటిక ఇది గుర్రం జాషువా గారు రచించారు, అవునా? శ్మశాన వాటిక గుర్రం జాషువా గారు కూడా రచించారు. అది పద్యకావ్యం రూపంలో రచించారు. గుర్రం జాషువా గారు శ్మశాన వాటిక అనేది పద్యకావ్యం రూపంలో రాశారు. ఈయన శ్మశాన వాటిక అనేది నవల రూపంలో రాశారు శ్రీపాద వారు. ఆయన పద్యకావ్యంగా రాస్తే ఈయన నవలగా రచించారు. మిథున రాగం మరియు శ్మశాన వాటిక రెండు కూడా నవలలు. ఇక నాటకాలు శ్రీపాద వారి నాటకాలు ప్రేమపాశం, రక్షాబంధనం, రాజరాజు. కథలు కీలెరిగిన వాత, గులాబీ అత్తరు, అలాగే పుల్లంపేట జరీచీర, మార్గదర్శి. కాబట్టి యాకాంకికులు అనేది తప్పు. 59వ బిట్టు ఇప్పుడు మనం చూసుకున్నాం. 59వ బిట్టు బిట్ నంబర్ 59. శ్రీపాద వారి తల్లిదండ్రులు ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తల్లిదండ్రులు ఎవరు? జవాబు గుర్తించండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తల్లిదండ్రులు ఎవరు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 మహాలక్ష్మి సోదమ్మ మరియు లక్ష్మీపతి సోమయాజులు సరైనటువంటి జవాబు. 60వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 60. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి విద్య నేర్పిన గురువు ఎవరు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి విద్య నేర్పిన గురువు ఎవరు? ఇదే బిట్ డిఎస్సి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 గుంటూరు సీతారామశాస్త్రి. సీతారాముడు పేరు గుర్తుపెట్టుకోండి. సీతాపతి కాదు, రామచంద్రుడు కాదు, రామశాస్త్రి కాదు, సీతారామశాస్త్రి సరైనటువంటి జవాబు. సీతారాముడు ఇద్దరు పేర్లు, సీత రాముడు ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. 61వ బిట్టు బిట్ నెంబర్ 61. జాతీయమైన తెలుగు భాష కావాలంటే వీరి గోష్ఠి వినాలి అన్నది శ్రీపాద వారి అభిప్రాయం. ప్రశ్న మరోసారి, జాతీయమైన తెలుగు భాష కావాలంటే క్రింది వారిలో ఎవరి గోష్ఠి వినాలి అన్నది శ్రీపాద వారి అభిప్రాయం. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ప్లీజ్ ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 స్త్రీల గోష్ఠి సరైనటువంటి జవాబు.
జాతీయమైన తెలుగు భాష కావాలి అంటే స్త్రీల గోష్ఠిని వినాలి అని శ్రీపాద వారు అభిప్రాయపడ్డారు. 62వ బిట్టు, బిట్ నంబర్ 62. 62వ బిట్టు, శ్రీపాద వారు బాల్యంలో చేసిన కావ్య పఠనం ఇందుబాటులో ఏది? బిట్టు మరోసారి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తాను బాల్యంలో చేసిన కావ్య పఠనం ఇందుబాటులో ఏది? గుర్తించండి. అభిజ్ఞాన శాకుంతలం, ప్రతాపరుద్రీయం, ఉత్తర రామచరిత్ర, మేఘ సందేశం. సరైన జవాబు గుర్తించండి. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 కాళిదాసు గారి మేఘ సందేశం సరైనటువంటి జవాబు. 63వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 63. నిర్ధారణ పదానికి వికృతి పదంని గుర్తించండి. నిర్ధారణ పదానికి వికృతి పదంని గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 నిదానం సరైనటువంటి జవాబు. నిర్ధారణ అన్న పదానికి వికృతి పదం నిదానం. 64వ బిట్టు, యుత. యుత అన్న పదానికి వికృతి పదంని గుర్తించండి. యుత అన్న పదానికి వికృతి పదంని గుర్తించండి. యుత అనేది ప్రకృతి, దీనికి వికృతి పదం ఏదో గుర్తించండి. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి స్పీడ్గా. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 4 జత అనేది సరైనటువంటి జవాబు. యుత అన్న పదానికి జత అనేది సరైనటువంటి జవాబు. ఇక 65వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 65. కర్మధారయ సమాసాలలో మొదటి పదం చివర ఉకారం ఉండి రెండో పదం మొదట అచ్చునకు ఈ అక్షరం ఆగమంగా వస్తుంది. కర్మధారయ సమాసాలలో ఏ సమాసాలు అండి? కర్మధారయ సమాసాలలో. కర్మధారయ సమాసాల్లో మొదటి పదానికి చివర అంటే పూర్వస్వరం ఉండి రెండో పదం మొదటి అచ్చు అంటే పరస్వరం నాకు క్రింద వాటిలో ఏ అక్షరం ఆగమంగా వస్తుంది? జవాబు ఆప్షన్ 2 అనేది ఆగమంగా వస్తుంది. 65వ బిట్టు సరైనటువంటి జవాబు 2. 66వ బిట్టు చూడండి. బిట్ నంబర్ 66. సంధి అన్న పదానికి నానార్థాలు. సంధి అన్న పదానికి నానార్థాలు ఏవో గుర్తించండి. ఆన్సర్ ప్లీజ్. మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా జవాబు గుర్తించండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 2 ఒక రోగం మరియు ఒక వ్యాకరణ కార్యం సరైనటువంటి జవాబు. 67వ బిట్ చూడండి. 67వ బిట్టు సాహితీ రుద్రమ అనేది వీరి ఆత్మకథ. సాహితీ రుద్రమ అనేది వీరి యొక్క ఆత్మకథ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, పెంగళి బాలాదేవి, పి సత్యవతి, కొలకలూరి స్వరూపరాణి. సాహితీ రుద్రమ అనేది ఎవరి ఆత్మకథ? సరైన జవాబును గుర్తించండి. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ప్లీజ్ కామెంట్ బాక్స్ ఫిల్ చేసేయండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 1 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. సాహిత్య రుద్రమ అనేది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఆత్మకథ. 68వ బిట్టు బిట్ నెంబర్ 68. ఏ దేశమేగిన పాఠం ఏ గ్రంథం నుంచి స్వీకరించారు? ఏ దేశమేగిన 9వ తరగతి తెలుగు వాచకంలో ఏ దేశమేగిన అన్న పాఠం ఏ గ్రంథం నుంచి స్వీకరించారు?
జవాబు ఆప్షన్ 3 నా విదేశీ పర్యటన అనుభవాలు అన్న గ్రంథం నుంచి స్వీకరించడం జరిగింది. 68వ బిట్టు ఏ దేశమేగినా అన్న పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాలు అన్న యాత్రా చరిత్ర నుంచి తీసుకోవడం జరిగింది. 69వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. నేను నా దేశం అన్నది ఎవరి ఆత్మకథ? జవాబు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. నేను నా దేశం అన్నది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. మీకు ముందే చెప్పాను, టెక్స్ట్ బుక్ నుంచి బయటకు పోలేదండి, ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నదే. జవాబు ఆప్షన్ 2 దర్శి చెంచయ్య గారి ఆత్మకథ. నేను నా దేశం అన్నది దర్శి చెంచయ్య గారి ఆత్మకథ. బిట్ నెంబర్ 70వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 70 నా అంతరంగ కథనం అన్నది ఎవరి ఆత్మకథ? నా అంతరంగ కథనం అనేది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ప్లీజ్. మీకు జవాబు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. నా అంతరంగ కథనం ఎవరి ఆత్మకథ? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 బుచ్చిబాబు గారిది. నా అంతరంగ కథనం అనేటటువంటి ఈ ఆత్మకథ బుచ్చిబాబు గారి ఆత్మకథ. 71వ బిట్టు సాలగ్రామం అన్నది ఎవరి ఆత్మకథ? సాలగ్రామం అన్నది ఎవరి ఆత్మకథ? సాలగ్రామం అన్నది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 కపిలవాయి లింగమూర్తి సరైనటువంటి జవాబు. సాలగ్రామం అనేది కపిలవాయి లింగమూర్తి గారి ఆత్మకథ. 72వ బిట్టు హంపి నుండి హరప్పా దాకా అన్నది ఎవరి ఆత్మకథ? హంపి నుండి హరప్పా దాకా అన్నది ఎవరి ఆత్మకథ? జవాబు మీకు తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 తిరుమల రామచంద్ర సరైనటువంటి జవాబు. తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ హంపి నుండి హరప్పా దాకా. 73వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 73. 73వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నా ఎరుక అన్నది ఎవరి ఆత్మకథ? నా ఎరుక అన్నది ఎవరి ఆత్మకథ? నా ఎరుక అన్నది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ప్లీజ్. నా ఎరుక. మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 ఆదిభట్ల నారాయణ దాసు. ఆదిభట్ల నారాయణ దాసు హరికథ పితామహుడు. హరికథ పితామహుడు అయినటువంటి ఆదిభట్ల నారాయణ దాసు గారి ఆత్మకథ నా ఎరుక. 74వ బిట్టు పింజారి అన్నది ఎవరి ఆత్మకథ? పింజారి అన్నది ఎవరి ఆత్మకథ? ఆన్సర్ ప్లీజ్. మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 షేక్ నాజర్ గారి ఆత్మకథ. పింజారి అన్నది షేక్ నాజర్ గారి ఆత్మకథ. 75వ బిట్టు బిట్ నెంబర్ 75. 75వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయుర్వేద యోగ ముక్తావళి అన్నది ఇది ప్రముఖమైనటువంటి వైద్య శాస్త్ర గ్రంథం. ఆయుర్వేదం ప్రశ్నలోనే ఉంది. ఆయుర్వేదం అంటేనే మెడిసిన్. ఆయుర్వేద యోగ ముక్తావళి అనే వైద్య శాస్త్ర గ్రంథంని ఎవరు రచించారు? ఇదే ప్రశ్న మనకు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం.
కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? వేదం వెంకటరాయ శాస్త్రి, కపిలవాయి లింగమూర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కాశీనాథుని నాగేశ్వరరావు. సరైన జవాబును గుర్తించండి. మీకు ఆన్సర్ తెలిస్తే దయచేసి కంపల్సరీగా కామెంట్ బాక్స్లో రాస్తూ ఉండండి. జవాబు చెప్పిస్తున్నా. ఆప్షన్ 3 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు. 76 బిట్ నెంబర్ 76. వీరు చక్కని తెలుగుదనంతో, గ్రామీణ నేపథ్యంతో కథలు, కావ్యాలు రాయటంలో సిద్ధహస్తులు. ఇదే బిట్టు మనకి డిఎస్ఎల్ వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఒక లిమిటెడ్గా కొంతమందిని తీసుకుని ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ప్రశ్నలు ఫ్రేమ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు ఆన్సర్ చేయగలరు. కానీ డిఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రశ్నపత్రం అనేది కలగూరు గంపలో ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేస్తాడు. అలాంటప్పుడు ఇక్కడ ఈజీగా ఉన్నటువంటి ప్రశ్న అక్కడ మనకి కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇదేనా, ఇది మనకు తెలుసులే అని నిర్లక్ష్యానికి గురవద్దు. దయచేసి నెగ్లిజెన్సీ అనేది వద్దు. బీ అలర్ట్, బీ అలర్ట్, బీ అలర్ట్. కొన్ని సందర్భాలు ఇది తెలుసులే, ఇదేముంది, ఏ మాత్రం మనం గుర్తించలేమా అని మనం అనుకుంటాం. కానీ డిఎస్సిలో మనకు కన్ఫ్యూజ్ చేసే విధంగా, అంటే తెలిసిన వాటినే కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు. అక్కడ గుర్తుపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి చూసుకోండి. వీరు క్రింది వారిలో వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపథ్యంతో కథలు మరి కావ్యాలు రాయటంలో సిద్ధహస్తులు. ఎవరండి? జవాబు దయచేసి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో వెంటనే స్పీడ్గా ఫార్వర్డ్ చేయండి. జవాబు చెప్పేస్తున్న. ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు. 77వ బిట్టు ఆంధ్ర కవయిత్రులు అన్నది ఎవరి రచన? ఆంధ్ర కవయిత్రులు అన్నది ఎవరి రచన? ఆంధ్ర కవయిత్రులు అన్నది ఎవరి రచన? మీకు ఆన్సర్ తెలుసు, చాలా ఈజీ బిట్ అండి ఇది. ప్లీజ్ కామెంట్ బాక్స్ నిండిపోవాలి. చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చాలా ఈజీ. కామెంట్ బాక్స్ నిండిపోవాలి ఈ ప్రశ్నకి జవాబు చెప్పేస్తున్న. ఆప్షన్ 3 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. ఆంధ్ర కవయిత్రులు అన్నది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచన. 78వ బిట్ నెంబర్ 78. ఆటా జనికాంచే అన్నది ఒక యాత్ర రచన. ఆటా జనికాంచే అటజనికాంచే అన్న పద్యము అలసాని పెద్దన గారిది మనుచరిత్రలో ఉంది. కానీ ఇక్కడ ఇది ఆటా జనికాంచే అనేది యాత్ర రచన. అయితే ఆటా జనికాంచే అను యాత్ర రచన చేసిన వారు క్రింది వారు ఎవరు? ఇదే బిట్టు మనకి డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు? జవాబు తెలిస్తే, మీరు జవాబు తెలియకపోతే తెలిస్తే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తూ ఉండండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 ఎన్లూరి సుధాకర్ సరైనటువంటి జవాబు. 79వ ప్రశ్న ఇప్పుడు మనం చూస్తున్నాం. 79వ ప్రశ్న. ఇనుప తెర వెనుక అను యాత్ర రచన ఎవరిది? ఇనుప తెర వెనుక అనేది ఒక యాత్ర రచన. ఈ యాత్ర రచన చేసిన వారు ఎవరు? మళ్ళీ చెబుతున్నా, ప్రతి బిట్ కూడా తెలుగు వాచకం, 9వ తరగతి తెలుగు వాచకం అక్కడ నుంచి ఇస్తున్నా. తెలుగు వాచకం నుంచి బయటికి పోయి బిట్లు ఫ్రేమ్ చేయట్లేదు. ఇనుప తెర వెనుక అను యాత్ర రచన చేసిన వారు ఎవరు? ఇనుప తెర వెనుక అను యాత్ర రచన ఎవరిది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 రావూరి భరద్వాజ సరైనటువంటి జవాబు. 80వ బిట్ నెంబర్ 80. అఖిల భారత కవయిత్రులు అన్న రచన ఎవరిది? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి.
మీకు ఆన్సర్ తెలిస్తే, తెలియకపోతలేదు, తెలిస్తే కామెంట్ బాక్స్లో దయచేసి ఆన్సర్ చేస్తూ ఉండండి. అఖిల భారత కవయిత్రులు రచన ఎవరిది? జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 2 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారిది సరైనటువంటి జవాబు. 81వ బిట్టు నవభారతి అన్న యాత్రా చరిత్ర రచించిన వారు క్రింది వారిలో ఎవరు? కొలకలూరి స్వరూపారాణి గారు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు, మాలతీ చందూర్, ఇల్లింద్ర సరస్వతీదేవి. మరి మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా ఆన్సర్ చేయండి. నవభారతి అనే యాత్ర చరిత్ర ఎవరిది? జవాబు ఆప్షన్ 3 మాలతీ చందూర్ సరైనటువంటి జవాబు. నవభారతి అనే యాత్ర చరిత్ర మాలతీ చందూర్ గారిది. 82వ బిట్టు రష్యాలో స్నేహయాత్ర అన్న రచన ఎవరిది? రష్యాలో స్నేహయాత్ర అన్న రచన ఎవరిది? రష్యాలో స్నేహయాత్ర, ఇది కూడా యాత్ర రచన. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 1 వాసా ప్రభావతి గారిది. 83వ బిట్టు కాంతి శిఖరాలు పేరుతో భక్తి గీతాలను రాసిన వారు ఎవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. ఇక్కడ చాలా ఈజీ అండి. డిఎస్సి ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నకి జవాబు చేయడం కష్టం. కాంతి శిఖరాలు పేరుతో భక్తి గీతాలను రాసిన వారు ఎవరు? కాంతి శిఖరాలు పేరుతో భక్తి గీతాలను రాసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 90 కుసుమ కోమలి అన్నది కవితా సంపుటి. కుసుమ కోమలి ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అనే బిట్టు వస్తే కవితా సంపుటి అని గుర్తించాలి. ఇది ఒక బిట్టు. ఇప్పుడు రెండవ బిట్టు కుసుమ కోమలి అనే కవితా సంపుటి వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 3 పింగళి బాలాదేవి సరైనటువంటి జవాబు. కుసుమ కోమలి అన్న కవితా సంపుటిని వెలువరించిన వారు పింగళి బాలాదేవి గారు. 91వ బిట్ నెంబర్ 91 గాజు బొమ్మలు అన్న కవితా సంపుటి ఎవరిది? గాజు బొమ్మలు అన్న కవితా సంపుటి క్రింది వారిలో ఎవరిది? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. గాజు బొమ్మలు అనే కవితా సంపుటి ఎవరిది? గాజు బొమ్మలు అనే కవితా సంపుటి ఎవరిది? గాజు బొమ్మలు ఇది కవితా సంపుటి అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇది ఒక బిట్టు. దీన్ని వెలువరించిన వారు ఆప్షన్ 2 పింగళి బాలాదేవి. ఇది రెండవ బిట్టు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి, చూసుకోండి. పింగళి బాలాదేవి గారి కవితా సంపుటి క్రింది వాటిలో ఏది అలా కూడా అడగవచ్చు. పింగళి బాలాదేవి గారి గాజు బొమ్మలు అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అని బిట్టు అడగవచ్చు. కవితా సంపుటి. సో గాజు బొమ్మలు అనే కవితా సంపుటిని వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పింగళి బాలాదేవి. ఈ ప్రశ్న 3 రకాలుగా అడిగే అవకాశం అనేది ఉంది. 92వ బిట్టు ఇక్కడ మీరు చూడొచ్చు. దమయంతి కూతురు అనేది కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. ఇది ఒక బిట్టు. దమయంతి కూతురు అనేది కథ అన్న సాహిత్య ప్రక్రియకి చెందుతుంది. దమయంతి కూతురు అన్న కథా రచయిత్రి క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు డిఎస్సిలో
వచ్చింది. ఇప్పుడు జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 2 పి సత్యవతి సరైనటువంటి జవాబు. పి సత్యవతి గారు దమయంతి కూతురు అనే కథని రచించారు. 93వ బిట్టు అభిజ్ఞాన శాకుంతలము అన్న రచనను తెలుగులో చేసిన వారు ఎవరు? క్రింది వారిలో అభిజ్ఞాన శాకుంతలమును రచించిన వారు ఎవరు? పింగళి బాలాదేవి, పి సత్యవతి, కొలకలూరి స్వరూపరాణి, బూటుకూరి లక్ష్మీకాంతమ్మ. జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. జవాబు ఆప్షన్ 4 బూటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. 94వ బిట్టు వాయునందన శతకంని రచించిన వారు ఎవరు? వాయునందన శతకంని రచించిన వారు ఎవరు? ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 కొలకలూరి స్వరూపరాణి సరైనటువంటి జవాబు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. 95వ బిట్టు రైలు బండి నవలను ఎవరు రచించారు? రైలు బండి అనేది నవల. దీన్ని ఎవరు రచించారు? రైలు బండి అన్న నవలని ఎవరు రచించారు? ఇది బిట్టు. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? రైలు బండి నవలని రచించిన వారు ఆప్షన్ 1 పి సత్యవతి సరైనటువంటి జవాబు. పి సత్యవతి రైలు బండి నవల రచయిత్రి. 96వ బిట్టు ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చూగ్తాయ్ కథలను తెలుగు అనువాదం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? ఉర్దూ రచయిత్రి గారి ఇస్మత్ చూగ్తాయ్ కథలను తెలుగు అనువాదం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు తెలిస్తే మీకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కంపల్సరిగా దయచేసి చెప్పండి. జవాబు ఆప్షన్ 1 పి సత్యవతి సరైనటువంటి జవాబు. 97వ బిట్టు నా విదేశీ పర్యటన అనుభవాలు అనున్నది యాత్రా చరిత్ర. దీన్ని రచించిన వారు ఎవరు? జవాబు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ 4 బూటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. నా విదేశీ పర్యటన అనుభవాలు అన్న యాత్ర చరిత్రను రచించిన వారు బూటుకూరి లక్ష్మీకాంతమ్మ. 98వ బిట్టు హంస విజయము అన్నది ఎవరి రచన? హంస విజయము అన్నది ఎవరి రచన? జవాబు ఆప్షన్ 2 బూటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచన. అంతరంగ తరంగాలు అన్నది ఎవరి రచన? అంతరంగ తరంగాలు అన్నది ఎవరి రచన? అంతరంగ తరంగాలు. జవాబు ఆప్షన్ 1 ఆశావాది ప్రకాశరావు సరైనటువంటి జవాబు. ఇక ఈ వీడియోకి చివరి బిట్టు రేవతి గారి తమిళ ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథ పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు? రేవతి గారి తమిళ ఆత్మకథను ఒక హిజ్రా ఆత్మకథ పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 పి సత్యవతి సరైనటువంటి జవాబు. ఇక్కడతో ఈ వీడియోలో మరొక 50 బిట్లు రివిజన్ చేయడం జరిగింది. దీంతో సక్సెస్ఫుల్గా 9వ తరగతి తెలుగు వాచకం నుంచి
100 బిట్స్ని మనం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా పూర్తి చేసుకున్నాం. బిట్లు బాగున్నాయి అనిపిస్తే వీడియోకి దయచేసి తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. చూసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఒక లైక్ ఇవ్వండి. మనమేం తప్పని చేయట్లేదండి. మనం యూట్యూబ్లో ఈ రోజుల్లో చూడొచ్చు ఎంత వరస్ట్ వీడియోస్ వస్తున్నాయో. సో వాటితో పోలిస్తే మనం సొసైటీకి ఎంతో పనికొచ్చేటటువంటి వీడియోస్ని మనం ఇస్తున్నాం. ఎంతోమందికి లైఫ్ని ఇచ్చేటటువంటి వీడియోస్ని మనం ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మ్యాక్సిమం ఎక్కువ మంది లైక్ ఇస్తారని భావిస్తున్నాను. ఇక్కడితో వీడియో ముగిస్తున్నాను. జై హింద్.